మంచువారి ఉదంతంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రెండు. ఒకటి, మనోజ్ని బయటికి తరిమేయడానికి ప్రయత్నం జరిగిందా, కొట్టారా అతనైతే గాయపడ్డానని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత తను మీడియాతో మాట్లాడాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత నేను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వెళ్ళి వెనక్కి వస్తుండగానే అతన్ని రానియకుండా తలుపులు వేయడం, ఆ సందర్భంగా నా బిడ్డ లోపలే ఉందంటూ మనోజ్తో పాటుగా మౌనిక హడావిడి చేయడం, 3 సంవత్సరాలు నీ బిడ్డ మా దగ్గరే ఉంది, కావాలంటే మేము చూసుకోమంటే చూసుకుంటాం, లేకపోతే నీకు పంపించేస్తాను, నువ్వు రావద్దని చెప్పి మోహన్ బాబు ఇవన్నీ చూసాం. అయితే అదంతా పక్కన పెడితే ఇందులో కారణమైనటువంటిది మనోజ్ మీద దాడి చేసింది ఎవరు? మోహన్ బాబు మనోజ్ని కొట్టాడు, మనోజ్ మోహన్ బాబుని కొట్టాడు అన్నటువంటి ప్రచారం జరిగింది. నన్ను కొట్టలేదని చెప్పి మనోజ్ చెప్పాడు, మనోజ్ నన్ను కొట్టలేదని మోహన్ బాబు చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ ఉదంతంలో మనోజ్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సీసీ క్యామ్కి సంబంధించి ఎత్తుకుపోయింది వినయ్